హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ రెగ్యులర్గా అడుగుతుంటారు కదా, ఏదైనా రీజనబుల్ ప్రైస్లో బడ్జెట్లో మంచి డీసెంట్ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేయండి అని చెప్పేసి. ఇక్కడ నా టేబుల్ పైన మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ వీక్ నాకు ఇన్ఫినిక్స్ రివ్యూ కోసం ఇది పంపించింది. వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన మోడల్ ఇది ఇన్బుక్ X3 స్లిమ్. ఇది ఇక్కడ బాక్స్ పైన చూడొచ్చు, 4 డిఫరెంట్ కలర్స్. ఇక్కడ పిక్చర్ ఉంది, ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉండేసి బ్లాక్ బాక్స్ ప్యాకేజింగ్ ఉంది, రెగ్యులర్ ప్యాకేజింగ్. ఇదేంటంటే నాకు వచ్చిన వేరియంట్ ఇది i3 12th Gen i3 CPU తోటి. ఇది మీకు i5 వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఈరోజు మనం కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి దీని బిల్ట్ క్వాలిటీ, లుక్స్, ఫీచర్స్ అవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే స్టూడెంట్స్కి చాలామందికి మంచి డీసెంట్ అంటే 12th Gen ప్రాసెసర్ తోటి కావాలి అని కూడా మధ్యలో అడిగారు చాలామంది. అందుకే నాకు కూడా ఇది వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపిస్తుంది. కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది, అరౌండ్ 34,000 ఉంది. అంటే ఆ ప్రైస్ రేంజ్లో ఒక 2-3,000 వేస్తే వేరే బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి కదా అని చాలామంది అనుకుంటారు. అంటే 36,000-37,000 వరకు కూడా 12th Gen i3 ప్రాసెసర్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇన్ఫినిక్స్లో మీకు కంప్లీట్ ఆల్ అల్యూమినియం మెటల్ బాడీ ఉంది మొత్తం ల్యాప్టాప్ది. ఇంకొచ్చేసి IPS డిస్ప్లే తోటి వస్తుంది. క్వాలిటీ బాగుంటుంది. నేను ఇదివరకు ఇన్ఫినిక్స్ వేరే ల్యాప్టాప్స్ కూడా అన్బాక్స్ చేశాను కదా, బిల్ట్ క్వాలిటీ అది చాలా అంటే ఎక్సలెంట్ డిస్ప్లే తోటి వస్తాయి. ఇవి 50 Wh బ్యాటరీ తోటి ఉంది. అన్ని మంచి డీసెంట్ ఫీచర్స్ ఉన్నాయి. కంపేర్ చేయండి మీరు. అంటే బిల్ట్ క్వాలిటీ ఇది చెప్పాను కదా, మెటల్ బాడీ అని చెప్పేసి. వేరే ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే వేరే బ్రాండ్స్లో మీకు TFT TN ప్యానల్స్ వస్తాయి, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ వస్తుంది. అట్లా ఉంది డిఫరెన్స్. అయితే ఓన్లీ ప్రైస్ కాదు, కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూడండి. ఇది నాకు బెటర్ అనిపిస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ఇది ఈరోజు అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ దీని పర్ఫార్మెన్స్, ఇంకా దీన్ని అంటే ఇది ఏం గేమింగ్ ల్యాప్టాప్ ఏం కాదు, జస్ట్ బిగినర్స్కి, ఆఫీస్ పనులకి, ఇంకా మీ జనరల్ డే టు డే టాస్క్లకి, ఇంటి పర్పస్కి అన్నిటికీ ఇది బెస్ట్ ల్యాప్టాప్. అంటే మీడియా వాచింగ్కి కానివ్వండి, ఇంకా ఏదైనా మీరు అన్ని పర్పస్కి యూజ్ చేయొచ్చు. జస్ట్ వీడియో ఎడిటింగ్ అంటే మీరు ఇట్లాంటి ల్యాప్టాప్స్ i3 ఇట్లాంటి ప్రాసెసర్ ఈ ల్యాప్టాప్స్ మీరు ఫుల్ HD వరకు వీడియోస్ ఎడిట్ చేయొచ్చు. ఇంకా అవన్నీ డీటెయిల్గా నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది చూస్తే మనకే తెలుస్తుంది కదా, ఏం చేయొచ్చు ఏం చేయొద్దు. అయితే ఇంకా మనం ఇప్పుడు ఇమీడియట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ రీసెంట్గా లాంచ్ చేసిన కొత్త ఇన్బుక్ X3 స్లిమ్ ల్యాప్టాప్. ఇది 512GB SSD స్టోరేజ్ తోటి వస్తుంది, ఇంకా 8GB LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. ఇంకా ఇది ప్రాసెసర్ ఇందులో ఇంటెల్ కోర్ i5 12th Gen 1215U CPU ఉంది. ఇంకా GPU అంటే ఇంటిగ్రేటెడ్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ తోటి వస్తుంది. ఇంకా స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు. బ్యాటరీ ఇందులో 11.55V 4330 mAh. అంటే మీకు ఆ బ్యాటరీ 60% వరకు 55 minutesలో ఛార్జ్ అయిపోతుందని కంపెనీ చెప్తుంది. చూద్దాం మనం టెస్టింగ్ చేసి. ఫాస్ట్ ఛార్జర్ ఉంది ఇందులో, అడాప్టర్ మీకు 65 వాట్ది ఉంది. ఇంకా అన్బాక్స్ చేసి ఈరోజు మనం డీటెయిల్గా దాని బిల్ట్ క్వాలిటీ, దాని లుక్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకా డిస్ప్లే క్వాలిటీ, ఇంకా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఇందులో i5 వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. అది వచ్చేసి మీకు 40,990 కాస్ట్ ఉంది. ఆన్లైన్లో నేను ఈరోజే చెక్ చేశాను. ఇది 34,990 ఉంది. i3 ప్రాసెసర్ది 4 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీకు ఇక్కడ అడాప్టర్, ఇంకా దాని ఛార్జింగ్ కేబుల్ చూడొచ్చు. ఇన్ఫినిక్స్ది X చార్జర్ 65 వాట్ Type C ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. ఇంకా 1.5 మీటర్ది మీకు Type C to Type C కేబుల్ వచ్చింది దాన్ని ఛార్జ్ చేయడానికి. ఇంకా ఇది మన ల్యాప్టాప్ ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X3 స్లిమ్. కలర్ అయితే బాగుంది. ఇది గ్రీన్ అని చెప్పారు కానీ కొంచెం బ్లూ టింట్ కూడా కనపడుతుంది. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. కంప్లీట్ మెటల్ టాప్, ఇంకా బాటమ్ బాడీ మొత్తం అల్యూమినియం. ఎలా ఇది సాలిడ్ ఉంది. 1.25 kgs వెయిట్ ఉండేసి. ఇది ఫ్రంట్ కూడా చూడొచ్చు దాన్ని. ఇంకా దాని డిజైనింగ్ అది చాలా అంటే సింపుల్, క్లీన్, డీసెంట్, క్లాస్ లుక్స్ ఉన్నాయి. ఇంకా బాటంలో ఇది కూడా కంప్లీట్ మెటల్దే. ఇక్కడ వెంట్స్ అవన్నీ కూడా చూడొచ్చు. ఇంకా రబ్బర్ ఫుట్ ప్యాడ్స్, ఇంకా మీకు ఇటు లెఫ్ట్ రైట్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అందులో. ఇది ఏం మీరు అప్గ్రేడ్ చేసుకోలేరు, అంటే ర్యామ్ ఇంకా స్టోరేజ్ అది ఇంక్రీజ్ చేసుకోలేరు. కాకపోతే బాటమ్ ఇంకా టాప్ రెండు కంప్లీట్ మెటల్ ఉంది కానీ వెయిట్ మాత్రం తక్కువే ఉంది. 1.25 kgs ఉంది. ఇక్కడ ఫ్రంట్లో అది దాని డిజైనింగ్ అది చూడొచ్చు. ఇది 14.8 mm థిక్నెస్ ఉంది. ఇక్కడ దాని మైక్రో SD కార్డ్ స్లాట్, Type C పోర్ట్, హెడ్ ఫోన్ జాక్ 3.5 mmది, USB 3.0 పోర్ట్, కెన్సింగ్టన్ లాక్. ఇంకా బ్యాక్ సైడ్ ఏం లేదు. ఇటు సైడ్ ఫుల్ సైజ్ HDMI పోర్ట్ ఉంది. ఇంకోటి USB 3.0 పోర్ట్, ఇంకోటి ఛార్జింగ్ కోసం Type C పోర్ట్ ఉంది. ఇంకా ఛార్జింగ్ స్టేటస్ LED ఇండికేటర్ ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసి కూడా లోపల మీకు దాని కీప్యాడ్ అదంతా ఎట్లా ఉందో కంప్లీట్ డీటెయిల్గా చూపించేస్తాను. ఇక్కడ దాని డిస్ప్లే అది చూస్తున్నారు కదా, ఇది 14 inches 1080p డిస్ప్లే తోటి వస్తుంది. అంటే ఫుల్ HD డిస్ప్లే. ఇది IPS డిస్ప్లే, 300 nits బ్రైట్నెస్. బెజల్స్ సైడ్లో థిన్గానే ఉన్నాయి, పైన కొంచెం స్ట్రిప్ లాగా ఉండి ఇక్కడ మీరు దాని వెబ్ క్యామ్, ఇంకా మైక్రోఫోన్స్ అవన్నీ సెన్సర్స్ అవి కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఇన్ఫినిక్స్
బ్రాండింగ్. ఇంకా కింద ఇక్కడ మీకు బెజల్ కొంచెం లావుగుంది. ఇంకా దాని కీబోర్డ్ అది, కీప్యాడ్ అది కూడా చూడొచ్చు. ఇది కూడా అంతా మెటల్‌దే కంప్లీట్. ఇంకా ట్రాక్ ప్యాడ్ కూడా చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్ ఉంది. మీకు ఇక్కడ ట్రాక్ ప్యాడ్ ఫీల్ అదైతే బాగానే మంచి ప్రీమియం ఫీల్ ఉంది. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ ఫీల్ కూడా బాగానే ఉంది. కీ ట్రావెల్ అది కూడా ఓకేనే అనిపిస్తుంది. ఇంకా స్టేటస్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి పైన. ఇంకా ఇందులో బ్యాక్ లైట్, వైట్ బ్యాక్ లైట్ ఎల్ఈడి ఉంది దాంట్లో. అంటే మీరు ఇంటెన్సిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెటప్ చేసి మొత్తం మీకు కంప్లీట్ ఆన్ చేసి డెమో, దాని పర్ఫార్మెన్స్ అన్నీ నేను కొద్దిసేపు యూజ్ చేసి రిమైనింగ్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X3 స్లిమ్ ల్యాప్టాప్ నేను ఈరోజు మార్నింగ్ నుంచి 3-4 అవర్స్ అట్లా యూస్ చేశాను. అంటే కొన్ని వీడియోస్ అవి ప్లే చేసేసి దీని డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, స్పీకర్ సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉంది, ఇంకా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఏమన్నా ల్యాగ్ ఉందా, అవన్నీ చెక్ చేశాను. ఇంకా i3 ప్రాసెసర్ అంటే బాగానే ఉంటుంది. ఇంకా లుక్స్ అంటే మీరే చూడొచ్చు, గ్రీన్ కలర్. ఇది చూడడానికి కలర్ చాలా బాగుంది. ఇది గ్రీన్ అన్నారు కానీ కొంచెం ఒక్కోసారి బ్లూ లాగా కూడా అనిపిస్తుంది, డార్క్ బ్లూ లాగా. ఇంకా వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. బిల్డ్ క్వాలిటీ అంటే టాప్ క్లాస్ ఉంది. ఫుల్ ఆల్ అల్యూమినియం మెటల్ బాడీ ఉంది టాప్, ఇంకా బాటంలో వెంటిలేషన్ అది కూడా బాగానే ఉంది. రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా చూడొచ్చు. ఇంకా 2 స్టీరియో స్పీకర్స్. ఓవరాల్గా లైట్ వెయిట్ ఉంది, మెటల్ది ఉన్నా కానీ 1.25 kgs వెయిట్ ఉండేసి స్లీక్ ఉంది, ఈజీ టు క్యారీ ఉంది. ఇంకా మీకు చెప్పండి, మీరు ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా చెప్పండి. ఇంకా పోర్ట్స్ అంటే USB 3.2 పోర్ట్స్ ఉన్నాయి ఇందులో. టైప్ సి పోర్ట్ ఉంది. ఇంకా మీకు 65 వాట్ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది మీకు. ఇంకా బ్యాటరీ లైఫ్ వాళ్ళు 11 అవర్స్ అట్లా వాళ్ళ సైట్లో రాస్తుంది, కానీ ఇందులో 50 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. కాకపోతే నేను అనుకుంటా ఒక 50% అట్లా బ్రైట్నెస్ పెడితే మీకు 7 to 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నేను ఎందుకంటే 4 అవర్స్ అట్లా నేను యూస్ చేశాను కదా, అరౌండ్ ఒక 50-55% అయిపోయింది బ్యాటరీ. ఇప్పుడు ఇది సింగిల్ హ్యాండ్ తోటి కూడా మీరు లిడ్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు. దీని వెబ్ క్యామ్ క్వాలిటీ కూడా ఓకేనే ఉంది. ఇంకా డిస్ప్లే అంటే మీకు 14 ఇంచెస్ 1080p డిస్ప్లే ఉంది. 60 Hz డిస్ప్లేనే ఇక్కడ మీకు. ఇంకా దాని వ్యూయింగ్ యాంగిల్స్ అవి చాలా బాగున్నాయి. అంటే IPS డిస్ప్లే, మీకు 100% sRGB కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది. అంటే ఫోటోషాప్ ఎడిటింగ్కి బాగుంటుంది. ఇంకా కలర్ క్వాలిటీ బాగుంది, కలర్ సాచురేషన్, కాంట్రాస్ట్, ఇంకా షార్ప్నెస్, డీటెయిల్, ఎవ్రీథింగ్. డిస్ప్లే మాత్రం సూపర్ ఖతర్నాక్ ఉంది. ఇక్కడ బెజల్స్ కూడా సైడ్స్లో చాలా థిన్ ఉన్నాయి. ఇక్కడ పైన ఇక్కడ వెబ్ క్యామ్ ఉంది కదా, అందుకే ఇది కొంచెం లాగా ఉండేసి, కింద ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ స్ట్రిప్ లాగా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా మీకు పవర్, ఇంకా వేరే స్టేటస్ ఎల్ఈడీస్ అవన్నీ ఇక్కడ పైన ఇచ్చేసి, ఇది కీబోర్డ్ కూడా బాగుంది, కీ ట్రావెల్ అది, దాని ఫీల్ అది బాగుంది. బ్యాక్ లైటింగ్, వైట్ బ్యాక్ లైటింగ్ ఉంది. దాని ఇంటెన్సిటీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజు హ్యూజ్ ట్రాక్ ప్యాడ్ ఉంది. ట్రాక్ ప్యాడ్లో కూడా డెడ్ జోన్స్ అవి ఏం లేవు. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, దాని పర్ఫార్మెన్స్ అదంతా బాగుంది. ఇంకా ఇది ఫినిషింగ్ చాలా ప్రీమియం ఉండేసి బాగుంది. ఇంకా మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా కానీ ఏం ఇబ్బంది లేదు, నాకు ఏం ల్యాగ్ అది ఏం అనిపించలేదు. ఎక్కడ హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం అట్లా కూడా ఏం అనిపించలేదు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఓకే. ఇది LPDDR4X 8GB ర్యామ్ తోటి వస్తుంది. ఇంకా 512GB SSD ఉంది స్టోరేజ్. మీరు ఏం అప్గ్రేడ్ చేసుకోలేరు, స్టోరేజ్ కానివ్వండి, ర్యామ్. ఇంకా బడ్జెట్ ల్యాప్టాప్స్లో అవన్నీ ఆప్షన్స్ ఉండవు, కానీ దీని కాస్ట్ వచ్చేసి మీకు 34,990 ఆన్లైన్లో ఉంది. నేను ఈరోజే చెక్ చేశాను. యాక్చువల్గా దీంట్లో i5 వేరియంట్ వచ్చేసి 40,990 ఉంది. అయితే స్లైట్ 5,000 అట్లా డిఫరెన్స్లో మీరు i3కి వెళ్ళే బదులు i5కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇది గేమింగ్ అంత పనికిరాదు. ఇందులో మ్యాక్స్ మీరు అంటే GTA 5 లాంటి బేసిక్ గేమ్స్ మీరు 720pలో లోయెస్ట్ గ్రాఫిక్స్ పెట్టి ఆడొచ్చు, అట్లా మీరు ఆడొచ్చు. i5 ఉంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ ఇలాంటి ల్యాప్టాప్స్ మీరు వీడియో ఎడిటింగ్కి దానికంటే సింపుల్ ఫుల్ హెచ్డీలో బేసిక్ ఎడిటింగ్, కట్ పేస్ట్ ఎడిటింగ్ అలాంటివి చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ లాంటివి, రెండరింగ్ లాంటివి తీసుకోదు. i5 కూడా వేరియంట్ కూడా తీసుకోదు. ఫుల్ హెచ్డీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా 4K అయితే మర్చిపోండి, మీరు ఫోటోషాప్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా గేమింగ్ అంటే చెప్పాను కదా. కాకపోతే మీరు స్టూడెంట్స్ ఉంటే మాత్రం ప్రోగ్రామింగ్కి, కోడింగ్కి దానికి యూజ్ చేయొచ్చు. ఇంకా ఆఫీస్లో మీరు MS ఆఫీస్ డాక్యుమెంట్స్ అవన్నీ ఆఫీస్ పర్పస్కి, మీరు మెయిల్స్ అవన్నీ చెక్ చేయడానికి, ఇంకా OTT కంటెంట్, యూట్యూబ్ వీడియోస్ ప్లే చేయడానికి దానికి బాగానే ఉంది. ఇంకా 2 స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఆ స్పీకర్స్ పెద్దగా నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే దీంట్లోనే కాదు, మోస్ట్లీ ల్యాప్టాప్స్లో అంత బేకారే ఉంటాయి. కానీ ఎందుకో మరి మొబైల్ ఫోన్స్లో బాగుంటున్నాయి స్పీకర్స్. ఇంత పెద్ద ఏరియా ఉంటుంది, ఇందులో స్పీకర్ ఎందుకు మంచిగా పెట్టారు నాకు అర్థం కాదు. అది కూడా ఎట్లుందంటే ఎక్దమ్ బాటంలో ఉన్నాయి 2 స్పీకర్స్. దేనిపైన ఇట్లా పెడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది సౌండ్. ఓవరాల్ సౌండ్ క్వాలిటీ యావరేజ్ అనే చెప్పొచ్చు. అండర్ 2 వాటే ఉంది, 1 to 2 వాట్ మధ్యలో ఎక్కడ ఉంది. నేను ఏదైనా వీడియో జస్ట్ మీకు ఇక్కడ ప్లే చేస్తే మీకు ఆడియో అవుట్పుట్ ఐడియా వస్తుంది కదా, అట్లనే అంటే
అంతే ఆడియో అవుట్పుట్ అంతా నాకు మజా రాలేదు ఆడియో అవుట్పుట్. అంటే ఇంకా అంతే ఈ స్పీకర్స్ బడ్జెట్ ల్యాప్టాప్స్లో ఇట్లనే ఉంటాయి. ఈ డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. అంటే మీరు ఫోటోషాప్ ఎడిటింగ్కి పక్కా ఫుల్గా 100% రిజల్ట్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ ఎస్ఆర్జీబీ 100% కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది. మీకు ఎన్టీఎస్సి 72% కలర్ సపోర్ట్ ఉంది. అయితే ఓవరాల్గా ఎట్లా అనిపించింది ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X3 స్లిమ్ ల్యాప్టాప్ మీరు చెప్పండి. 34,990కి ఇది వర్తా? బ్యాటరీ లైఫ్ అంటే ఓకేనే, బ్యాటరీ లైఫ్ 6-7 అవర్స్ అయితే మీరు బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకున్నా కానీ వచ్చేస్తుంది. 50% అట్లా బ్రైట్నెస్ పెట్టుకుంటే మీకు 8-9 అవర్స్ రావచ్చు. వాళ్ళైతే 11 అవర్స్ అన్నారు కానీ అంతేం రాదు. 50 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి మీకు తొందరగానే ఛార్జ్ అయిపోతుంది. ఓవరాల్గా నాకు బిల్ట్ క్వాలిటీ, లుక్స్, డిస్ప్లే చాలా నచ్చినాయి. ఇంకా i3 వేరియంట్ కంటే కొంచెం డిఫరెన్స్లో మీరు ప్రైస్ డిఫరెన్స్లో ఒకవేళ మీకు బడ్జెట్ ఉందంటే i5 వేరియంట్కి వెళ్ళడం బెటర్. ఎలా అనిపించింది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X3 స్లిమ్ ల్యాప్టాప్? మీరు కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. అట్లనే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.